లక్షణం అనేది బయటపడుతూ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి కూడా మనం కొన్ని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉంటూ ఉంటాయి. ఏదో ఊరికనే అయితే రాయించలేదు బైబిల్లో దేవుడు ఇటువంటి విషయాలన్నీ కూడా. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఈ అద్భుతాలు ఆశ్చర్యాలు ఎందుకు చేశాడు అని మనం తొంగి చూసినట్లయితే, ఒక్కొక్క అద్భుతం చదువుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్క అద్భుతాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క లక్షణాలు బయటపడుతూ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తూ ఉంటాయి అంటే ఆయన దేవుడు అని. బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన అద్భుతాలన్నింటినీ మనం ధ్యానించినట్లయితే ఒకటే మనకు బయటపడేది ఎప్పటికైనా, ఆయన యొక్క దైవత్వం. ఒక దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు అనడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన అద్భుతాలన్నీ మనం ధ్యానిస్తాం. ఒక్కొక్క అద్భుతంలో ఒక్కొక్క స్పెషల్ కేటగిరీ అనేది, ఒక్కొక్క లక్షణం, దేవుడు ఉండవలసినటువంటి లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. అటువంటి లక్షణాల్లో ఒకటే ఈరోజు మనం చూడబోతున్నాం. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న పేరుల్లో మనం యెషయా 9:6 చదువుకున్నట్లయితే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయనకి పేర్లు ఉంటాయి. అదంతా ఒక పేరే. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్చర్యకరుడు అని మనం సంబోధిస్తూ ఉంటాం. ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయిన సందర్భాన్ని ఈరోజు చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒకరి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. బైబిల్లో 2 సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశ్చర్యపోయినట్టుగా మనం చూస్తాం. ఈరోజు మొదటి సందర్భాన్ని మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 13 వచనాలను మనం ధ్యానించబోతున్నాం. ఇదే సందర్భం మనకి లూకా సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో కూడా ఉంటుంది. ఇక మన సందర్భంలోనికి వెళ్ళిపోయినట్లయితే, ఒక శతాధిపతి ఉంటాడు ఇక్కడ. ఆ శతాధిపతికి దాసుడు ఒక ఆయన ఉంటాడు. ఆ దాసుడికి పక్షవాతం వచ్చింది. ఆ పక్షవాతం గురించి ఏం చేయాలి ఏంటో అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇతను వింటాడు. విని కొంతమంది వ్యక్తులను, యూద మత పెద్దలను యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నీవు ఈ మేలు చేయడానికి అతను అర్హుడు కాబట్టి అతని దగ్గరకు వచ్చి మేలు చేయి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు బయలుదేరతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత శతాధిపతి వచ్చినట్లుగా మనం మత్తయి సువార్తలో చూస్తాం. లూకా సువార్తలో దాసులు వెళ్ళినట్లుగా చూస్తాం. ఫ్యూచర్లో బైబిల్ చదువుతున్నప్పుడు ఈ కాంట్రడిక్షన్ మీకు వచ్చిద్దో లేదో తెలియదు, కానీ నాకు వచ్చింది చాలాసార్లు. అసలు వెళ్ళింది శతాధిపత దాసుల అని. ఫ్యూచర్లో ఎవరన్నా సందేహాలు వచ్చినప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మాట్లాడేది అది కాదులే, కానీ శతాధిపతి గురించే మాట్లాడతాను. ఆ శతాధిపతి దేవుడి దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా కింద కూడా 100 మంది సైనికులు ఉన్నారు, నేను ఒకరిని రమ్మంటే వచ్చును, ఒకరిని వెళ్ళమంటే వెళ్ళును, నీవు మాట మాత్రం సెలవివ్వు అనంగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటాడు ఇక్కడ. అదే మనకి ఇక్కడ కావాల్సిన ఈ మెయిన్ సందర్భం అంతటిలో. దీన్ని అర్థం చేసుకుంటే అసలు ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం ఏంటో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం డైరెక్ట్గా 10కి వెళ్ళిపోదాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఒక్క నిమిషం, అసలు ఆశ్చర్యం అంటే ఏంటో తెలుసా? కొన్ని సందర్భాల్లో మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఇటువంటి ప్రశ్నలు కూడా మీకు ఎదురవుతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడేగా, ఈ ప్రశ్న ఎప్పుడన్నా మీకు వచ్చిందా? అంటే దేవుడా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఇక్కడ ఆశ్చర్యపడడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సాధారణంగా ఆశ్చర్యం అంటే ఏంటి? మన జీవితంలో ఎప్పుడూ జరగని విషయం,
మనకెప్పుడు తెలియనటువంటి విషయం కొత్తగా అక్కడ జరగాలి. ఇక్కడ ఉన్నది ఎవరు? ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే వ్యక్తి. ఆయన పేరే ఏంటిది? ఇందాకడే చెప్పా, ఆశ్చర్యకరుడు. అంటే ఆయనే ఒక ఆశ్చర్యం, ఆయనే ఒక అద్భుతం. ఆ ఆశ్చర్యానికి అద్భుతమైనటువంటి దేవుడికి ఏం కలిగిందంటే ఇక్కడ, మరి ఆశ్చర్యం కలిగితే దేవుడు ఎలా అవుతాడు అనేది ప్రశ్నలో మీరు ఎదుర్కోపోయేటటువంటి ప్రశ్న. గుర్తుంచుకోండి, ఎవరన్నీ ప్రశ్న అడగవచ్చు మిమ్మల్ని. అసలు ఆయన దేవుడైతే ఈయన ఆశ్చర్యపోవడం ఏంటి అనే ప్రశ్న మీకు వచ్చింది ఫ్యూచర్లో. జ్ఞాపకం ఉంచుకోమని చెప్తున్నా. ఆశ్చర్యపడి, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎనమాలు చూసింది ఎవరిని? ఎవరెవరు ఉన్నారు ఇశ్రాయేలు ఇప్పుడు? అసలు ఆయన పక్కన ఉన్నది ఎవరో చెప్పండి. శిష్యులకు కూడా లేదేమో అంత విశ్వాసం ఎనమాలు ఉన్న వాళ్ళని చూసాడంటే. నిజంగానే చెప్తున్నా, వాళ్ళకు కూడా లేదు. ముందుకెళ్తే తెలిసింది మనకి. యేసు ఈ మాట వెంట వచ్చుచున్న వారిని చూసి, అంటే శిష్యులు, ఆయన వెనకాల ఉన్న జనం అందరిని అనుకోవచ్చు మనం. ఇశ్రాయేల్లోనైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను మీతో అంటే ఎవరు? ఆయన పక్కన ఉన్న వాళ్ళే. అంటే శిష్యుల కంటే కూడా ఎక్కువ విశ్వాసం ఉందంట ఈ శతాధిపతి గారికి. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ రాజ్య సంబంధులు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు అనుకోవాలి మనం, దేవునికి సంబంధించిన వాళ్ళు. వెలుపటి చీకటిలోనికి త్రోయబడుతురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకటి నుండేనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా యేసు, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అంటే యేసు ప్రభువుని ఆశ్చర్యపడే చేత అంత ఉంటుందండి ఇక్కడ. అంటే ఫ్యూచర్లో కొంచెం సేపు వెనక్కి వెళ్దాం. అంటే ఒక వ్యక్తి వచ్చేసి నన్ను అడుగుతాడు, నేను ఆశ్చర్యపోతాను అనే విషయం యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియదు అంటారా? అన్నీ తెలుసండి, మీరు ఏదో తెలియదు అనుకోమాకండి. ఇక్కడ ఏమీ లేదండి, ఆశ్చర్యపోవాలని అని అనుకున్నాడు అంతే ముందే. కొన్ని సందర్భాల్లో తన దైవత్వాన్ని, తన జ్ఞానాన్ని మొత్తం ఆపి ఒక మనిషిలాగా బిహేవ్ చేయాలనుకున్నాడు యేసుప్రభు, అంతే. ఏమీ లేదు, ఆయనకి ఏదో తెలియదు, ఆయన దేవుడు కాదు కన్నా నా ఆలోచనలోకి వెళ్ళిపోమాకండి. ఇక్కడ ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు సంపూర్ణ మానవుడిగా, ఒక నార్మల్ వ్యక్తి ఎలా ఉంటాడో అలా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. పూర్తి దేవత్వం కలిగిన వ్యక్తిగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే ఆయన మానవుడిగా కనబడే సందర్భం, అంతే తప్ప ఆయనకేమీ తెలీదు, ఆయనకి ఆశ్చర్యపోతున్నాడుగా అన్న ఆలోచనలోకి వెళ్ళబోమాకండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వ్యక్తికున్న విశ్వాసం శిష్యులకు కూడా లేదు, ఇశ్రాయేల్ ప్రజలకు కూడా లేదు. అసలు ఏంటిది ఆ వ్యక్తికున్న విశ్వాసం? అదే ఇక్కడ మనకు తెలియాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కటి చెప్తే అయిపోద్దంట. ఏమని? నీవు మాట మాత్రం సెలవేమో. మాటతో ఏమేం చేయగలరు అనేది మనకు తెలియాలి. మాటతో అధికారం ఉండదు. ఒక మాటతో రూల్ చేయగలరండి. ఇక శతాధిపతి ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ నా కింద కూడా దాసులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చాను. అంటే ఈ శతాధిపతికి ఒక అధికారం ఉందంట. ఏంటి? నేను ఒకరిని వెళ్ళమంటే వస్తాడు, ఒకటి రమ్మంటే వస్తాడు. నాకే ఇంత అధికారం ఉందంటే, ప్రభువా నీ ఒక్కసారి ఒక మాట రోగం పోనుగాక అంటే చాలు, ఆ రోగం పోద్ది అంటున్నాడు. అంటే ఈ వ్యక్తుల మీద అధికారం కలిగినట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎవరి మీద అధికారం కలిగి ఉందనేది మీకు తెలియాలి. ఇక్కడ ఈ పక్షవాయం కానీ, కుష్ఠరోగాలు కానీ, దయ్యాలు కానీ, మిగిలిన ఏ రోగాలు అన్నీ ఏవైతే ఉన్నాయో భూమి మీద, ఆ రోగాలన్నిటి మీద అధికారం ఒక యేసుక్రీస్తు ప్రభుల వారికే ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అదే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న అధికారం ఏంటంటే, భూమి మీద ఉన్న ఏ రోగంనైనా సరే ఆయన ఒక్క మాటతో పో అంటే పోద్ది. అంటే మాటతోనే రోగాలను పోగొట్టగలిగేది ఒకే ఒక్కరు, ఆయనే దేవుడు.
మనుషులను ఏ విధంగా ఇక్కడికి రా అక్కడికి వెళ్ళమంటే వెళ్తారో అదేవిధంగా నువ్వు ఈ వ్యక్తికి రోగం రా అంటే వచ్చేస్తుంది యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ వ్యక్తికి ఈ రోగం పో అంటే పోయిద్ది. అటువంటి అధికారం కలిగిన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ విశ్వాసాన్ని ఎవరు కలిగి ఉన్నారు? శతాధిపతి. అది మాత్రమే కాకుండా అక్కడ శతాధిపతి ఏమంటున్నాడు? ఒక్క నిమిషం 7వ వచనం ఒకసారి చదువు ముందుకెళ్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని అసలు శతాధిపతి ఏమంటున్నాడో మనకు తెలియాలి. యేసు నేను వచ్చి మత్తయి సువార్త 8:7లోనే ఉన్నాం. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా, ఒక్క నిమిషం, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రను కాదు. ఏమని సంబోధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని? ప్రభువా. ఎవరు నమ్మాలి యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుకుంటున్నారు? యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలంట. ప్రభు అన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు నమ్మాలనుకుంటున్నారు? రాజుగా అంగీకరించాలి మనం అంతా. ఇక్కడ ఏమని అంగీకరిస్తున్నాడు చూడండి శతాధిపతి. ఆయన్ని ప్రభువుగా అంగీకరిస్తున్నాడు. ఇక్కడ ఒక అధికారం కలిగిన వ్యక్తి, ఈయన సాదాసీదా వ్యక్తి కాదు, చాలా అంటే చాలా అధికారం కలిగిన వ్యక్తి. అంతకుముందు చాలా అద్భుతాల గురించి ఈయన విని ఉండాలి. కానాలో జరిగినవి అయినా సరే, దయ్యాలను వెళ్ళగొట్టడం అయినా సరే, రోగులను నయం చేయగలిగిన వ్యక్తి ఈయన అని. సాధారణ సీదన వ్యక్తి కలిగిన వాడు కాదు, చాలా అంటే చాలా అధికారం కలిగిన వాడు అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకొని ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? ప్రభువా అని. యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా అంగీకరించాలి మనం అందరం. దీన్ని చూసి మీరు చూసినట్లయితే ఏ ఒక్కరు పరిచయాల శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని నమ్మలేదు తెలుసా? మెస్సీ అని నమ్మలేదు. ఇక్కడ మెస్సీ అంటే క్రీస్తు అభిషిక్తుడు ప్రభు అని ఈయన నమ్ముతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇవన్నీ చూసి ఏమని? ఇశ్రాయేల్లో కూడా ఎవ్వరికీ లేదంట ఈ విశ్వాసం. ఏమని? ఈయనే మెస్సయ్య, ఈయనే ప్రభువు, ఈయనే అధికారం కలిగిన వాడు, ఈయనే దేవత్వం కలిగిన వాడని శిష్యులు కూడా నమ్మట్లా నిజం చెప్పాలంటే. ఎందుకు? మత్తయి సువార్త 16కి వెళ్తే నేనేమనుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు, ఒకసారి చెప్పండి అన్నప్పుడు ఏమంటారు అందరూ? ప్రవక్తల్లో ఒకడు ప్రభువా, యోహాన్ అనుకుంటున్నారు ప్రభువా, ఇర్మియా అనుకుంటున్నారు ప్రభువా అంటారు. అసలు నమ్మాల్సింది ఎలాగా? పేతురు గారు ఏమని చెప్తారు? నీవు దేవుని పరిశుద్ధుడు క్రీస్తు అంటాడు. సీమోను పర్యాన నీవు ధన్యుడువు అంటాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మెస్సియా అని నమ్మాలి, ప్రభు అని నమ్మాలంట. ఇక్కడ ప్రభు అని అంగీకరించి ఏమన్నాడు ఇక్కడ శతాధిపతి గారు? ఆయనకి ఇంత అధికారం కలిగిన నమ్ముతున్నాడు, ప్రభు అని అంగీకరిస్తున్నాడు. మీకు నేను చెప్పాలంటే ఈ వ్యక్తి ఇశ్రాయేలుడు కాదు, ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలుడు కాదు ఈ వ్యక్తి. కిందకెళ్తే మనకు అర్థం అవుద్ది. ఇశ్రాయేలులో కూడా నేను ఎవ్వరికి ఇంత విశ్వాసం ఉందో చూడలేదన్నాడంటే గ్యారంటీగా ఈ వ్యక్తి ఇశ్రాయేలుడు కాదు. ఒక శతాధిపతి, రోమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి 100 మంది మీద ఒక అధికారి. కిందేమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? అనేకులు వచ్చి అబ్రాహాంతో కూడా ఇస్సాకుతో కూడా కూర్చుంటారు, కానీ రాజ్య సంబంధులు కటిక చీకటిలోనికి త్రోయబడతారంట. ఉన్న పరిస్థితులు చూస్తుంటే క్రైస్తవులు ఎవరు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చేటట్టు కనబడతలేదు. ఇప్పుడు బాగా విగ్రహారాధన చేసేవాళ్ళు, బాగా లోకానుసారంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటున్నారులే. కానీ చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి, చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి, చిన్నప్పటి నుంచి క్రిస్టమస్, ఈస్టర్లు అన్నిటిలో పాల్గొన్న వాళ్ళకి యేసుక్రీస్తు విలువ అర్థం కావట్లా.
సేమ్ అప్పుడేం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతుంది. మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు ఏదైతే చేస్తున్నారో మనం అదే చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఇశ్రాయేలీయులు కానీ చాలామంది ఎందుకు వచ్చారనుకుంటున్నారు? సేమ్ ఈ ప్రాబ్లమే. ఏం ప్రాబ్లం? రోగాలు నయం చేసుకోవడానికి, ఆహారం కోసం, స్వస్థతల కోసం, దయ్యాలను వదిలించుకోవడానికి. సేమ్ డిటో ఇప్పుడు కూడా అందుకోసం వస్తున్నారు. కానీ ఇక్కడ శతాధిపతిని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని మెస్సీగా అంగీకరిస్తున్నట్టు ప్రభువా అంటే. అదేవిధంగా ఆయనకి ఇంకొక తపన కూడా ఉంది. ఆ తపన మనం చూడాలి. ఒక దాసుడు 100 మంది పనిచేసేటటువంటి వ్యక్తికి ఇటువంటి ప్రాబ్లం ఉంది, తన కింద ఉన్నటువంటి వారి గురించి ఎలా ఆలోచిస్తున్నాడో చూడండి. 100 మంది నా కింద పనిచేస్తున్నారు కదా, ఎవరో ఒకటి పోతే ఏంటి అని ఆయన అనుకోవాలా. చాలా సింపుల్గా తీసుకోవాలా. ఒక వ్యక్తి గురించి మనం అనుకోవచ్చు, మన కింద ఒక 100 మంది పనిచేస్తే ఒకటి పోతే ఏమైంది, ఇంకొకడు వస్తాడు కదా అని. ఇప్పుడు కంపెనీలో చూసుకున్నట్లయితే అట్టే ఉంటుంది. ఎవరికి ఏదన్నా హెల్త్ బాగోపోయినా ఏదన్నా బాగోపోయినా ఏమైద్ది, తీసేయండి, వేరే వాళ్ళని పెట్టుకుందాం అనుకుంటారు. ఈ వ్యక్తి అలా అనుకోవట్లేదు. ఈయనే ప్రభు దగ్గరికి వెళ్ళాడంట. చూడండి ఎంత జాలి చూపిస్తున్నాడో, ఎంత కనికరం చూపిస్తున్నాడో తన కింద పనిచేసేవారి పట్ల. జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరన్నా మీ కింద పనిచేస్తూ ఉంటే మన కింద పనిచేస్తున్న వారి పట్ల మనం ఎలాగ కనికరం చూపించాలి, ఎలాగ జాలి చూపించాలి, ఏ విధంగా ఆ వ్యక్తికి రోగం వచ్చినప్పుడు ఏ విధంగా మనం నడుచుకోవాలి అనడానికి శతాధిపతి గారు ఒక గొప్ప ఉదాహరణ. ఆ వ్యక్తి భూమి మీద చనిపోతాడు అని చెప్పేసి అంత ప్రయాసపడుతూ ఉంటే, ఇప్పుడు మనం ఆలోచించాల్సిన మ్యాటర్ ఏంటంటే, గ్యారంటీగా దేవుణ్ణి నమ్ముకోకుండా ఎవరన్నా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మకుండా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అందరికీ తెలిసి ఈ విషయం. మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడు ఆయన రోగం కోసం యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మనం తీసుకొస్తే ఆయన మనం పాపాలను పోగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకురావాలి. ఏదైనా తీసుకోండి మీరు, ఏ సందర్భమైనా సరే, అది మనకి ఆత్మానుసారంగా రాయబడిందే తప్ప ఏదో ఇప్పుడున్న రోగాలే పోగొట్టేసుకుంటే పోతగును కాదు. ఆ రోగం పోగొట్టడానికి ఆ శతాధిపతి ఎంతగా తన దాసుడి గురించి ప్రయాసపడుతున్నాడో, అదేవిధంగా మనం కూడా మన కింద పనిచేసే వాళ్ళైనా సరే, మన బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, వారి గురించి కూడా ఆలోచించి ప్రయాసపడండి. ఏదో ఒక సందర్భంలో వారిని దేవుని సన్నిధికో లేదంటే మీటింగ్స్కో ఏదో ఒక సందర్భంలోనికి వారిని తీసుకురావడానికి ట్రై చేయండి. చాలు, మీరు దేవుడు చూసుకుంటాడు మిగిలిన సందర్భాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం జరుగుతుంది? ఇక్కడ ఈయనే వెళ్ళాడంట ఆ వ్యక్తి కోసం. మనమే వెళ్ళాలి దేవుని దగ్గరికి. మన సహోదరుల కోసం, మన కింద పనిచేసే వాళ్ళ కోసం, మన బంధువుల కోసం మనమే వెళ్ళి అడగాలి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని. ప్రభువా, వారిని కాపాడడానికి మార్గాలు తెరువు. వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభువా, వారిని కాపాడడం ఎలా అని అడగాలి మనం అంతా. అడగపోతే ఈ శతాధిపతి దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏమీ ఉండదు. ఏదో ఊరికనే చదువుకొని వెళ్ళిపోవడానికి మనకి సందర్భాలు రాయబల్లా. ఒక్క మాటతో యేసుక్రీస్తు ప్రభుల వారు రోగాలనైనా సరే దేనైనా తీసివేయగలిగిన అధికారం కలిగిన వాడని, అదేవిధంగా గొప్ప శక్తి కలిగిన వాడని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభువు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ శతాధిపతి గారి గురించి కూడా మనం ఎన్నో పాఠాలను నేర్చుకోవాలి. ఇక్కడ నిజంగా అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనకు తెలుసుకుంటే, ఆయన నిజంగా మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి మనం అనర్హులు అండి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనకు పూర్తిగా అర్థం కావట్లా. అలా అర్థం అవుతే అసలే తెలియదు మీకు. కీర్తనలు 8వ కీర్తన చదువుకుంటారు కదా,
ఆకాశాల గురించి, భూమి గురించి, ఎన్నిటి గురించి మాట్లాడుకుంటూ నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు ఏ పాటివాడు అని చెప్పుకుంటూ వస్తాడు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అక్కడ చెప్పబడుతుంది తండ్రి అయిన దేవుడి గురించి అనుకుంటాం మనం అంతా. కానీ అక్కడ చెప్పబడుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. దీన్ని మనకి హెబ్రీ గ్రంథకర్త డిక్లేర్ చేస్తాడు. నిజంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరయ్యా అని మనం గమనించినట్లయితే సమస్తాన్ని సృజించిన సృష్టికర్త, ఆకాశమును, భూమిని, సముద్రాలను, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ, ప్రపంచంలో ఉన్న సమస్తాన్ని, గాలిని మొత్తం సృజించినటువంటి సృష్టికర్త పాపులతో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి, పాపముతో ఉన్నటువంటి మన దగ్గరికి వచ్చి పాపులైనటువంటి మనుషులు కాళ్ళు కడగడానికి ఏ విధంగా అర్హులం మనమంతా? శిష్యుల పాదాలు కడగడం ఏమనుకుంటున్నారు? అది గమనించండి. అటువంటి అయిన దేవుడైనటువంటి ఆ దేవుడు వచ్చేసేసి మనుషుల్ని జ్ఞాపకం చేసుకొని మనుషుల కోసం చచ్చిపోవడానికి మనం ఏ పాటి వారం? ఒక్కసారి అర్థం చేసుకోండి. సమస్తమును సృజించిన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం వచ్చి ప్రాణాలు అర్పించడానికి మనమే పాటి వారం. ఇదంతా బహుశా ఆ శతాధిపతి తెలిసి ఉండకపోవచ్చు, కానీ మనకు తెలుసు. అప్పుడు కొన్నటువంటి విధులను బట్టి ఆయన ప్రభువుగా గొప్ప అధికారం కలిగిన వాడు అలా తెలిసి ఉండొచ్చేమో ఆయనకి. కానీ మనకు తెలుసు ఇప్పుడు ఆయన దేవుడు అని, సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అని. నిజంగా ఆలోచించండి. ఆయన మన కోసం రాగలగడానికి మనం నిజంగా అర్హులమా? ఏమాత్రం కాదు. అయినా కానీ ఆయన వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చాడు. మాటతోనే సమస్తమును చేయగలిగిన దేవుడు మాటతో అవద్దని చెప్పేసి ఆయనే వచ్చేసేసాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, అంత గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం భూమి మీదకి వచ్చాడు. కానీ నిజంగా మనం ఆ శతాధిపతిలాగే మనం ఎప్పుడు మన ప్రార్థనలు అనుకుంటూ ఉండాలి, ప్రభువా మేమైతే అనర్హులమైనా సరే నీవు మా కోసం వచ్చి ప్రాణం పెట్టు, కాబట్టి నీకు స్తోత్రం అని చెప్పుకునే స్థితిలోనికి మనం రావాలి. అంత గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు వచ్చి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి స్థితి కూడా మీకు తెలియాలి, తన పూర్వపు స్థితి కూడా మనకు తెలియాలి. లేకపోతే మనిషిగా వచ్చినప్పుడే మనకు తెలిస్తే అది మనకు అర్థం కాదు. ఆయన స్థితి అంటే మనకు తెలియాలి, పూర్వపు స్థితి కూడా. అప్పుడే మనకు ఆయన యొక్క దైవత్వం, ఆయనకున్నటువంటి లక్షణాలు మనకు తెలుస్తూ ఉంటాయి. శతాధిపతి గారికి ఉన్న విశ్వాసం మనకు ఉండాలి. ఆయన్ని ప్రభువుగా, మెస్సీగా అంగీకరించి ఏ విధంగా తన కింద ఉన్నటువంటి వారి పట్ల చెల్లించిపోయాడో, ఒక వ్యక్తికి అనారోగ్యంగా ఉంటే అదేవిధంగా మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి వాళ్ళు ఏ విధంగా నరకానికి వెళ్ళిపోతున్నారని మనం కూడా గమనించి వాళ్ళని ఏ విధంగానైనా, ఒక్కరినే పెట్టుకోండి టార్గెట్, ఒక 100 మంది, 5 10 మంది కూడా వద్దు, ఒక వ్యక్తికి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఏ విధంగానైనా సరే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి అతని గురించి విజ్ఞాపన చేసి ఏ విధంగానైనా సరే అతన్ని రక్షణలోకి నడిపించాలి అని శతాధిపతిలాగా మనం కూడా ప్రయాసపడితే ఏదో ఒక విధంగా మనకు కూడా ఫలితం వచ్చింది. అతను నోటి మాటతోనే, యేసుక్రీస్తు ప్రభుల వారు నోటి మాటతో ఏ విధంగా పక్షవాయు కలిగిన వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చేసి ప్రభు ఇతను కాపాడు, ఇతడు నరకంలోకి వెళ్ళిపోతున్నాడు, ప్రభు ఇతని గురించి ప్రార్థించు అని ఒక వ్యక్తి గురించి, మనకు తెలిసిన వారి గురించి ప్రార్థిస్తే ఏదో ఒకరోజు గ్యారంటీగా రక్షణలోనికి నడిపించగలిగినటువంటి సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. శతాధిపతి దగ్గర నుంచి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు మనం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవుడా, స్తోత్రములు తండ్రి, గొప్ప దేవుడా,
మీ శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో నాయన. నోటి మాటతోనే మీరు సమస్తమును చేయగలిగిన దేవుడయ్యా. నాయన భూమి మీదకు తండ్రి ప్రభువారు రావాల్సినటువంటి గొప్పవాళ్ళం మేమైతే కాదు తండ్రి.